నమస్తే సంతోష్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్లో అనంతపురం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని హంస గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు లీడర్. ముఖ్యంగా మీరు ఎటువంటి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు? మీ స్ఫూర్తి ఎవరు? మా స్ఫూర్తి మా తాతగారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజల కోసం బతికారు. వారు ఎప్పుడైతే స్వాతంత్ర పోరాటం చేశారో 6 నెలలు జైలుకి వెళ్ళారు. దాని తర్వాత ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు ఈ నియోజకవర్గానికి. వారి దగ్గర నుంచి నేను స్ఫూర్తి తీసుకుంటాను. వారి మనోరాలుగా వారికన్నా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆహ్వానిస్తున్నారు, ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. ఇంకా టైం తక్కువ ఉన్నది నాకు చాలా బాధాకరంగా ఉంది. దీంట్లో నేను ఎంతమంది ప్రజలు చేరగలిగితే అంతమందిని చేరాలి అని ట్రై చేస్తాను. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు, 5 ఏళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారా? మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారు చేస్తున్న పరిపాలన ప్రజలందరికీ దేశం వ్యాప్తంగా అందుతుంది. కానీ ఈ రాష్ట్రంలో అందనీకుండా చేస్తున్నారు. ప్రజల్ని నరేంద్ర మోడీ గారి పరిపాలన నుంచి దూరం పెడుతున్నారు. ఎందుకంటే వారికి గుండెల్లో దడపట్టుకుంది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి గురించి ప్రజలకు తెలుస్తుందో అప్పటి నుంచి వారికి అడ్రస్ లేకుండా ఈ 2 పార్టీలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు ఉండదు. కాబట్టి వారి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు అందకుండా చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు తీసుకెళ్ళలేకపోతున్నారా? మరి రాష్ట్రం అడ్డుకుంటున్నా అంటున్నారు. రాష్ట్రం అడ్డుకుంటుంది, బీజేపీ నాయకులు చేసేది కాదు ఇది. రాష్ట్రం సహకరించాలి కేంద్రానికి. ఈ పథకాలకి ప్రజలకు అందాలంటే ఆ పథకాలు ప్రజలకు అందకుండా వారు ఒక నెట్వర్క్ తయారు చేసుకుని ఆ నెట్వర్క్లో లేని మనుషులు సృష్టించి అదొక నెట్వర్క్ లాగా తయారు చేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఉండనియండి, డబ్బులు ఉండనియండి, ఆ నెట్వర్క్లో సృష్టించిన మనుషులకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మనుషులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు. కొంతమందికి అందుతుంది, ప్రజలందరికీ అందకుండా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా హామీ ఎందుకు నెరవేర్చలేకపోయింది ఆంధ్రప్రదేశ్? ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో లేదు. వారు కనుక విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టుంటే ఇన్ని రోజులు ఇంత డిస్కషన్ అవసరం ఉండేది కాదు. ప్రత్యేక హోదా అనే అంశం గురించి ఇదివరకు అది చాలా ప్రజల్లోకి అంతా దుష్ప్రచారంగా చాలా లోతుగా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. మొన్న పీయూష్ గోయల్ గారు ఒక లెటర్ ప్రవేశపెట్టారు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు ఆ లేఖ ఏదంటే చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రి, ఫైనాన్స్ మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి రాసిన లేఖ. ఆ లేఖలో ఏమన్నారంటే, మీరు ఏదైతే మాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారో మేము అదేంటి, ప్రత్యేక హోదా అంటే ఏంటో మేము కూర్చుని మా డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి, మా రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి కూర్చుని మేము వివరించుకున్నాము, దాని గురించి చర్చించుకున్నాము. ఆ చర్చలో ఏం తేలిందంటే, మమ్మల్ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తెలంగాణ అన్నదమ్ముల నుంచి విడదీసిందో అది విడతీయటం వల్ల మాకు హైదరాబాద్ సిటీ అనేది పోయింది. మాకు వచ్చే డబ్బులు కొన్ని వచ్చేది ఎకానమీ, మాకు వచ్చే డబ్బులు పోయినాయి. కాబట్టి మాకు ఆర్థికంగా మేము ఇబ్బంది పడ్డాము మా తెలంగాణ అన్నదమ్ములతో విడిపోయి. ఈ ఆర్థిక ఇబ్బంది అనేది 17,500 కోట్లకి వస్తుంది. కనుక మీరు ప్రత్యేక హోదా ఇచ్చినా అది బాలుడు హోదా అంటారా, రాముడు హోదా అంటారా మాకు అనవసరం. ప్రత్యేక హోదా ఇస్తే మాకు 17,500 కోట్లు వస్తుంది. ఆ 17,500 కోట్లు మీరు మాకు ఇచ్చేసేయండి. మీరు ఆ ఏ హోదా అంటారో, దాని పేరేం పెడతారో, దానికి ఏం స్టిక్కర్ అతికించుకుంటారో మాకు అనవసరం అని చెప్పటం చంద్రబాబు నాయుడు గారు లేఖలో, అరుణ్ జైట్లీ గారికి రాసిన లేఖలో ఉన్నది ఇదంతా. అయితే ఆ లేఖ ఎప్పుడైతే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి మేము చూపించామో ఆ రోజు నుంచి ప్రత్యేక హోదా అనే విషయం అది చచ్చిపోయిన పాములాగా, అది ఇంకా ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయాలు. కాబట్టి అది కూడా ఇప్పుడు ఆ స్టోరీ క్లోజ్ అయిపోయింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ పూర్తి స్థాయిలో అందిందంటారు ఆంధ్రప్రదేశ్. మొన్న కర్నూలుకి వచ్చినప్పుడు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది ఈ విషయం. ఎందుకు రాష్ట్రానికి డబ్బులు కావాల్సినట్టుగా ఇవ్వట్లేదంటే, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి జేబులో వారి మనవాళ్ళకి, వాళ్ళ ముత్తు మనవాళ్ళకి పెట్టుకోవటానికి సరిపోయింది, కానీ ప్రజలకి ఖర్చు పెట్టట్లేదు అనేది అర్థమైపోయింది. కాబట్టి వారికి ఇచ్చి వారి జేబులు అభివృద్ధి చేసేదానికంటే ఆ డబ్బులు మేము మా దగ్గర పెట్టుకుని మాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఖర్చు పెట్టుకోవాలని మేము వారికి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. వారితో ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ డిపాజిట్లైనా తెచ్చుకోగలదా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇది డిపాజిట్కి రావటానికి, ఓటర్లు రావడానికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రజల అభివృద్ధి గురించి, ప్రాంత అభివృద్ధి గురించి సంబంధించిన విషయం. ప్రజలు మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తారు, మాకు డిపాజిట్లు వస్తాయా, మాకు సీట్లు వస్తాయా, మేము గెలుస్తామా అనేది తర్వాత విషయం.
ప్రజలకి మేము వచ్చాము, మా లాంటి నాయకత్వం ఉంది, మీ గురించి ఆలోచించే నాయకత్వం ఉంది, మేము మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరు మా ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు, మేము మీకు భిక్షం ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము మిమ్మల్ని అధికారంగా మీకు సొంతంగా బలం ఇవ్వడానికి వచ్చాము, మీరు సొంతంగా ఏ నాయకత్వంతో సంబంధం లేకుండా మీరు బతకడానికి మీకు అవకాశం ఇవ్వడానికి వచ్చామని తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చగలిగిందా బీజేపీ? తప్పకుండా తీర్చగలిగింది. అన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, స్టాటిస్టిక్స్లో కూడా తెలుస్తుంది. ఏదైతే నిరుద్యోగాలు ఉన్నారో మొత్తం దేశంలో 65% యువతులు, ఉద్యోగం వయసులో ఉన్న యువతులు. కాబట్టి ఇది ఇండియాలో ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు దేశంలో ఇప్పుడు వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాంలు ఏవైతే స్కిల్ ఇండియా ఉన్నాయో, డిజిటల్ ఇండియా ఉన్నాయో, ప్రతి ఒక్క అంశం ఏ అంశం తీసుకున్నా కూడా దాంట్లో ఇది ఉంది. అదొకటే కాకుండా ఆడవాళ్ళకి ఆర్థికంగా బలపరచడానికి వాళ్ళ మొగుళ్ళ మీద, కొడుకుల మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారు సొంతంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, వారు ఎవరిని అడుక్కోకుండా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఏది కొలాటరల్ లేకుండా, అంటే ఇల్లు స్థలం ఇవ్వకుండా, భూములు ఇవ్వకుండా, మీ బంగారు ఇవ్వకుండా, బ్యాంక్ లోన్లు ఇవ్వకుండా, ఏమీ లేకుండా మీకు సొంతంగా మీరు వెళ్ళి అప్లికేషన్ వేసుకుంటే మీకు ఇంత లోన్ రావడానికి ముద్రా యోజన అని ఒకటి స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో చాలామంది లోన్స్ తీసుకున్నారు, వారు ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఒక అంశంలో నిరుద్యోగులకి సహాయపడటం కాదు, మొత్తం ఓవరాల్గా హోలిస్టిక్గా చాలా అంశాల్లో వారు యువతల్ని అడ్రస్ చేస్తున్నారు, వారి ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇన్ని రోజులు మీరు అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలు ఏంటి? మీ ముందుకు ప్రజలు ఎటువంటి సమస్యలు తీసుకొచ్చారు? ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళందరూ ఎంపీ క్యాండిడేట్లు కాంగ్రెస్ అంటారా, వైఎస్ఆర్సీపీ అంటారా, టీడీపీ అంటారా, బీజేపీ అంటారా, అందరూ మేము ఫస్ట్ టైం పోటీ చేసేవాళ్ళే. సో నేను ఇప్పుడు ఐడెంటిఫై చేసిన అంశాలు చాలా బేసిక్ అంశాలు. నేను ఇక్కడికి రావడంతో నేను అనుకున్న కియా మోటార్స్ మన రాయలసీమ జిల్లాకు చాలా అభివృద్ధి చేసింది, చాలా మనకు ఉపయోగపడింది కియా మోటార్స్ వల్ల. కాబట్టి నేను ఎలాగైనా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్నైనా ఇంకో 3-4 కిలోమీటర్స్ తీసుకురావాలి రాయలసీమ ప్రజలకి అనే అభిప్రాయంతో నేను ఇక్కడ రావటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే కియా మోటార్స్ చాలా పైన ఆలోచిస్తున్నాము, దానికన్నా ఇంకా చిన్న ఇష్యూలు చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ చూస్తారా, ఇక్కడ పిల్లలు చూస్తుంటే మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, ఒకసారి తీయండి వారి వీడియో. చెప్పులు లేకుండా ఈ డ్రైనేజ్లో నడుస్తున్నారు పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే బాలులు. ఇది కాకుండా తాగటానికి కూడా వారికి నీళ్ళు ఉండట్లేదు. ప్రజలు మొన్న నేను చూశాను, ఎద్దుల బండిలో బావిలో నుంచి నీళ్ళు తీసుకుని ఎద్దుల బండిలో వేసుకుని కిలోమీటర్లు ఎద్దులు తీసుకుని నీళ్ళు తాగటానికి తీసుకెళ్తున్నారు. అయ్యా ఏంటి మీకు నీళ్ళు కూడా దొరకవా, ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారంటే లేదమ్మా, నీళ్ళు ఇలా ట్యాంకుల్లో మేము నించుకుని తీసుకెళ్ళి ఒక వారం రోజులు పెట్టుకుని ఇల్లు అల్లుకోవటానికి ఇదే నీళ్ళు, తాగటానికి కూడా ఇదే నీళ్ళు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనుకోవటం ఈ రైతులకి కావాల్సిన చాలా బేసిక్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెనకబడిన తరం ఏంటి, దానికోసం ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం. కరువు ప్రాంతమైన అనంతపూర్ జిల్లాలో ముఖ్యంగా రైతులకు ఏం చేయబోతుంది బీజేపీ గెలిస్తే? కరువు ప్రాంతం అంటే ఇదివరకు ఉట్టి కరువు అనుకున్నాను. కరువు అంటే ఉట్టి నీరు ఇచ్చేస్తే, తాగటానికి నీరు, సాగు చేసుకోవటానికి నీరు ఇచ్చేస్తే ఇక్కడున్న ప్రజలకి అంతా సరిపోద్ది, వారు ఇంకా అభివృద్ధి చెందిపోతారు, ఇంకేం అవసరం లేదు, వాళ్ళు బంగారం పండించేసుకుంటారు అని అనుకున్నాం. కానీ ఇది బయట వాళ్ళు అనుకునేది. ఇక్కడ లోపలికి వచ్చి లోతుగా చూసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే కరువు అనేది చాలా ముఖ్యమైన అంశం. కానీ అదొక్కటే కాదు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉండట్లేదు, రోజుకి ఒక 10 సార్లు ఎలక్ట్రిసిటీ పోతుంది. అదొకటే కాదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఏదన్నా ఒక చిన్న కట్ అయిందంటే పర్వాలేదు, కానీ ఏదన్నా వేలు ఇరిగిపోయిందంటే హైదరాబాద్ పరిగెత్తాల్సిన అవసరం. కాబట్టి నేను చెప్పేది ఓన్లీ ఉదాహరణ, వేలు ఇరగటం అంటే. ఏదన్నా కొంచెం సీరియస్ ప్రాబ్లం వచ్చింది మెడికల్గా అంటే కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పరిగెత్తాలి. ఎందుకంటే ఇప్పుడు 2019లో మనకు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు, మనకు సరైన ట్రీట్మెంట్ దొరికే అవకాశం లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, చాలా స్కూల్లో ఇంక ఇప్పటి వరకు నాకు మొన్న చెప్తున్నారు కొంతమంది యువతలు వచ్చి, ఇప్పటికీ వాళ్ళ స్కూల్లో బాత్రూమ్ అనేది లేదంట. బాత్రూమ్ లేకపోవటం ఏంటి, ఆడపిల్లలు బాత్రూమ్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఈ రోజు వరకు ఎవరైనా నాయకుడు దీని గురించి ఆలోచించారా? 70 సంవత్సరాల పాటు రావాల్సి వచ్చింది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాల్సి వచ్చింది. ఆడవాళ్ళకి ప్రతి స్కూల్లో ప్రతి ఇంట్లో ఒక బాత్రూమ్ ఉండేది కావాలి, అది బేసిక్ నెసెసిటీ అని తెలియచేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాల్సి వచ్చింది. అంటే ఈ కొన్ని రోజుల్లోనే బీజేపీ క్యాడర్ని ఏర్పరచుకోగలిగారా ఈ నియోజకవర్గం? బీజేపీ క్యాడరా కాదా అనేది అనవసరం అండి. ప్రజలు మాతో ఉన్నారు, ప్రజలు మాతో ఉన్నంతసేపు వాళ్ళే మా క్యాడర్. హంస గారు, ప్రత్యేక ప్యాకేజీ స్టాండ్ మీద ఇప్పటికే ఉందా బీజేపీ, లేకపోతే మళ్ళీ వస్తే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆర్థిక ఇబ్బంది కోసం మేము 100% కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని
తెలంగాణ రాష్ట్రంతో సమానంగా తీసుకురావడానికి, ప్రజలకి అభివృద్ధి చెందించడానికి, వాళ్ళకి ఇబ్బందుల నుంచి బయట తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. హంస గారు, ఈ 5 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్ వల్ల చాలామంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారు అంటూ వీళ్ళు టీడీపీ చెప్తోంది, మీరేమంటారు? థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏదైతే డిమానిటైజేషన్ నోట్ల రద్దీ అనేది ఉందో దాన్ని నేను ఇచ్చే ఒకటే ఉదాహరణ. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, మనం వారికి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర రోగాలు రాకుండా, ఇదేదో జ్వరాలు రాకుండా ఇంజక్షన్లు వేయించుతాం. ఆ ఇంజక్షన్లు వేయించినప్పుడు పిల్లలు మొత్తం ఒక వారం 10 రోజుల వరకు జ్వరాలతో, లూజ్ మోషన్స్తో, ఏడుపులతో, నొప్పులతో, రకరకాల ఇబ్బందులతో కష్టపడతారు. అయినా తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ఎందుకంటే వేయించుతారు ఆ ఇంజక్షను? వారి మంచి కోసం. కాబట్టి ఈ నోట్ల రద్దీ అనేది కూడా ఇదే. ఈ మొత్తం దేశాన్ని ఎంత బ్లాక్ మనీ, ఎంత నల్లధనం ఉందంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బలవంతులందరూ విపరీతంగా డబ్బులు సంపాదించుకుని దాచిపెట్టుకుని సామాన్య ప్రజల దగ్గర అందకుండా చేసుకున్న విషయం ఇది. కాబట్టి దీన్ని బయటికి తీయాలంటే సామాన్య ప్రజలు కొంచెం కష్టపడాలి. ఆ కష్టంతోనే అఫిలియేట్ అయిందే ఈ ఏదైతే నోట్ల రద్దీ చేసినప్పుడు కొన్ని రోజులు ప్రజలకి డబ్బులు అందుకోకుండా వారు కొంతసేపు వెళ్ళి ఏటీఎంలో నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇదే నేను ఉదాహరణ చెప్పగలుగుతాను, దానికన్నా ఎక్కువ ఏం చెప్పలేను. కానీ నోట్ల రద్దు వల్ల ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పన్ను కట్టే వాళ్ళు ఉంటారో, ఇదివరకు 100 మంది పన్ను కడితే ఇప్పుడు 200 మంది పన్ను కడుతున్నారు. ఎందుకు అంటే ఇదివరకు ఎవరైతే ఆ 100 మంది పన్ను కట్టే వాళ్ళు ఉన్నారో వారు మేమెందుకయ్యా పన్ను కట్టాలి, మేము పన్ను కడితే మీరు వెళ్ళి తీసుకెళ్ళి జేబుల్లోకి వేసుకుని మీ ముత్తమనులకి మనవులకి ఇచ్చుకుంటున్నారు, మా డబ్బులు మీకెందుకు ఇవ్వారని అందరికి పన్ను ఎగరేసేవారు. ఇప్పుడు పన్ను దేశ ప్రజల కోసం అవకాశం, దేశ సైనికుల కోసం వాడుకుంటున్నారు, దేశ ప్రజల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారు అనేది ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. ఈ నోట్ల రద్దీతో ఇది అంతా మొత్తం వైట్ అయిపోయి నల్లధనం ఏదైతే ఉందో తెల్లధనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పన్ను కట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. అవును, నేను కూడా దేశంలో ఒక చెయ్యేస్తాను, ఈ దేశ అభివృద్ధిలో నేను కూడా భాగస్వాములు అవుతాననే భావన ప్రజల్లో ఇప్పుడు రావటం జరుగుతుంది. కాబట్టి ఈ నోట్ల రద్దు అనేది చాలా గొప్ప స్టెప్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకుంది. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో మీ ముందు ప్రవేశపెడుతుంది, ఇదంతా దుష్ప్రచారం. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మీకున్న బలం ఏంటనుకుంటున్నారు? నాకున్న బలం ప్రజలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వారు చేసిన 5 సంవత్సరాల పాలన ప్రజలు చూశారు, అనుభవించారు. బీజేపీ గెలుపు అవకాశాలు పెంచే అంశాలు ఏంటంటే, మేము చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఒక పక్కనేమో వారికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు అనేది వారికి గట్టిగా భావన ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం మీద వారు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. ఒక పక్కన ఇది, ఒక పక్కన అది, వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము వారికి ఇంకా గట్టిగా అసలేంటి, నిజాలేంటి, అబద్ధాలేంటి అని తెలియజేయబోతున్నాం. మరి కేంద్రంలో మళ్ళీ బీజేపీ జెండా ఎగరవేయబోతున్నారా? తప్పకుండా ఎగరబోయబోతున్నాము. ఇదివరకు ఉన్న మెజారిటీ కన్నా ఇంకా పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాము. నరేంద్ర మోడీ గారు మళ్ళీ మన ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఈ దేశ అభివృద్ధిలో పాల్గొనబోతున్నారు. ఫైనల్గా బీజేపీకి ఎందుకు ఓటేయాలంటారు? అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేయాలి. నాయకులు జేబులు అభివృద్ధి చేసుకోవాలంటే మేము ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి, టీడీపీ అలాగే జనసేన కూడా మరి వచ్చింది, వైసీపీ ఉంది. ఇన్ని పార్టీల మధ్య బీజేపీ నిలబడగలుగుతుందని అనుకుంటున్నారు? తప్పకుండా నిలబడబోతుంది. ఎందుకంటే ఆ పార్టీలు ఏవి అభివృద్ధి చేయడానికి, ప్రజల గురించి ఆలోచించి చేసే పార్టీలు కాదు. అందరు సొంత అభివృద్ధి కోసం, జేబుల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీలు. వారు ఓన్లీ ఎలక్షన్ ముందు వచ్చి ఏవో పసుపు కుంకుమని, నిరుద్యోగ వృత్తులని వారు ఏదో భిక్షం వేస్తున్నారు ప్రజలకి. కాబట్టి మేము రియల్గా వారికి పర్మనెంట్ సొల్యూషన్, నాయకత్వంతో సంబంధం లేకుండా సొల్యూషన్ ఇవ్వబోతున్నాము. ప్రజలు ఇది గుర్తిస్తున్నారు. మాకు గట్టి మెజారిటీతో మమ్మల్ని గెలిపించబోతున్నారు. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? సీట్ల గురించి ప్రజలు నిర్ణయిస్తారు, నేను చెప్పలేను దాని గురించి. థ్యాంక్ యూ హంస గారు. ఇది అనంతపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దేవినేని హంస గారితో లీడర్ కార్యక్రమం. నమస్తే.